ఏం మందులు కొట్లే వేరుపురు చాయవాళ్ళు ఏం చేయాలి అర్థమే మనిషి అలా చచ్చిపోతాడేమో కానీ వేరుపురుగు మాత్రం చావు. మల్లిగాడు ఏం చింత చేస్తున్నట్టున్నాడు, ఏం అంత బాధపడుతున్నాడు, ఓసారి చెక్ చేయాల. మళ్ళీ ఏం చాలా బాధపడుతుండో, ఏం మళ్ళీ ఊరికే చింత చేస్తుండో, అట్లా కూర్చున్నావు దీనంగా చూస్తుండో. ఏం లేదన్నా, చెట్లు చచ్చిపోతున్నాయి. అదే మాట పోయి అంగడిని అడిగితే వేరుపురుగులు ఉన్నాయి అని చెప్పినాడు. ఒక మందు ఇచ్చినాడు, అట్లే ఒక 2-3 సార్లు ఇచ్చినాడు. దాన్ని కొట్టినాను, కానీ మందు వేసినంతే వేసాను, చెట్లు చచ్చిపోతూనే ఉన్నాయి. ఏం చేయాలో అర్థమే కావట్లే. దీనికన్నా ఈ చెట్లు కొట్టే మందు అదే మందు నేను తాగితే నేను చచ్చిపోవచ్చు. అసలు మనం తవ్వుకునే గొంతలో మనమే పడుతున్నాయి తెలుసా. మట్టికి ఫర్టిలిటీ రేట్ తగ్గేటట్లు చేసింది మనమే. మట్టిని గొడ్రలు చేసి మా ఎరువులు ఈ ఎరువులు వాడే న్యాచురల్గా పంట పండించుకుంటే ఎరువులు వాడు ఒక మోతాదులో వాడల్లా. వాడి అబ్బ సొమ్ము ఏమైనా పోయేది అంగడి 100 చెప్తాడు. పెండ్లం మెల్ల పుస్తలమ్మి మందులు తెచ్చి లాస్ట్కి ఆ పుస్తలకు డబ్బు కూడా కట్టి ఇడిపిలేక అదే మందు దాగి తెచ్చిపోయేది నువ్వు. నీ అనుభవంతో రావాలా నీ జ్ఞానం, ఒకటి చెప్తారు కాదు. ఇవన్నీ ఏంటికి, నువ్వు ముందే ఒక కింట మాటల నూనె తీని వేపిండి కానీ వేప నూనె కానీ చల్లుకునింటే దాంట్లో అజేడి రెక్టిన్ ఉంటుండే. దానివల్ల వేరు పురుగు లాంటివి లెపటోప్ర జాతికి సంబంధించిన పురుగులు అన్నీ చచ్చిపోతుండే. వేరు పురుగులు వస్తుండేవి కదా. నువ్వు వేసే మందుల వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలుసా. మెటరైజం అనిసెప్లి అనే బ్యాక్టీరియా ఫంగస్ ఒకటి ఉంటుంది తెలుసా భూమిలోన, తెలీదు. అవి చచ్చిపోతాయి. అవి చచ్చిపోతే నువ్వు పంట పెట్టిన దాంట్లో దేనికి అసలు సార్థక్యమేముండదు. నువ్వు రైతు అయిన దాంట్లో అవన్నీ చచ్చిపోతే. నువ్వు వేసే ఎరువుల వల్ల, నువ్వు చేసే పండ్ల లోతు దుక్కుల వల్ల, ఎవడో చెప్పాడని చెప్పి ఇవన్నీ చేసుకుంటావు. రైతులకు మిత్రులైన వానపాములు చచ్చిపోతాయి. దానివల్ల పోయేది ఎవరికి, వాడికి ఏమన్నా పోతుందా. ఈ మిషనరీ, ఈ మందులు, ఈ యంత్రాంగం మొత్తం మాఫియా. వాళ్ళ మాటలు నమ్మద్దు. సరే వినిపిస్తుండదా చెప్పింది? నువ్వు వినిపిస్తుంది. ఎప్పుడు ఏం చేయాలనుకున్నా సింపుల్ గా ప్రకృతిని ఫాలోగా, సిమ్టమ్స్ ఆటోమేటిక్ మనిషికి అర్థమైపోతాయి. వేప నూనె చల్లుకో, చాలా మంచిదే. ఈపిఎన్ నెమటోడ్స్ అని కొన్ని రైతుకు మేలు చేసే నెమటోడ్స్, చిన్న నులి పురుగులు లాంటివి ఎన్నో ఉంటాయి మట్టిలోన తెలుసా. అవి ఆ వేరు పురుగుల లోపలికి పోయి వాటిలో ఒక విచిత్రమైన బ్యాక్టీరియా రిలీజ్ చేసి ఆ వేరు పురుగుని చంపి పాడుదొబ్బుతాయి. మనం వేసే ఎరువుల వల్ల మట్టి కలుషితం అవుతుండదు. భావి తరాలకు మనం ఇచ్చేది ఆస్తులు అంతస్తులు కాదు, డబ్బులు. మనం వేసిన చిల్లర బంగారం తినరు, ఆరోగ్యమైన ఆహారం ఇయ్యాల. అది ఇస్తేనే భావి తరాలు బాగుండేది. కాబట్టి ఇక నుంచన్నా మారు, నువ్వు అలాంటి మందులు వాడద్దు. ఈ మెటరైజం గురించి, వేప నూనె వాడకం ఎలా వాడాలనే దాని గురించి, ఈ ఈపిఎన్ నులి పురుగుల గురించి మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు అందరికీ నమస్కారం.